సమావేశం ఏ విధంగా జరిగింది? మీకు లోపల గూడా మాట్లాడడానికి గూడా అవకాశం అనేది ఇచ్చారా? మీకు మైక్ ఇచ్చారా మాట్లాడడానికి? మైక్ ఇచ్చారు, గొడవ గొడవ చేశారు, చెప్పమంటున్నారు. కానీ ఆడ చెప్పనిస్తలేరు. ఈడ ఎట్లుందంటే ఇది మరి అక్కడ మేము ఇప్పుడు ల్యాండ్ అనేది ఉంది. ఆ ల్యాండ్ గురించి మాట్లాడుతున్నాం. ఆ సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు మొత్తం వినాలి కదా మేయర్ గారు. మేయర్ గారు సునీతకి ఇవ్వండి అంటే ఆడ మైక్ ఆన్ చేస్తలేదు. సునీత మాట్లాడుతుంది అంటూ కానీ మైక్ ఇస్తలేదు. అంటే ఆడ ఏముందంటే కేవలం వీళ్ళకి మళ్ళీ మాట్లాడానికి రాదన్నప్పుడు మైక్ ఇస్తలేదు. వీళ్ళది ఈమెది ఎట్లుందంటే మేము ఆమెని ఎదిరించి సమస్యల గురించి అడుగుతున్నాం కాబట్టి ఈరోజు ఆమెకి నోరు లేక తప్పించుకొని ఫస్ట్ ఫోటోషూట్ పెట్టింది. ఫోటోషూట్ తర్వాత మీకు కంపల్సరీ మైక్ ఇస్తా అన్నది అప్పుడు కూడా మైక్ ఇవ్వలేదు. కాబట్టి ఆమె మెయిన్ తప్పించుకునే ఇవాళ అందరు చనిపోయిన అందరికీ నివారణ తెలిపడమే జరిగింది. కాబట్టి ఇవాళ ఏం కాలే 2 కోట్లు శాంక్షన్ అంటుంది. ఆ 2 కోట్లలో ₹1,00,00,000 మాకు జిహెచ్ఎంసీ కార్పొరేటర్ల కంట ఇంకా కోటి మినిస్టర్ గారు పున్నం ప్రభాకర్ గారు వచ్చి రిలీజ్ చేసి అంటే ఆసారి ఆయన ఎప్పుడు రావాలా, మా ఏరియాలలో ఎప్పుడు రావాలా, మాకు ఎప్పుడు శాంక్షన్ కావాలా. ఇప్పుడు కౌన్సిల్లో మాట్లాడుకుంటూ కూడా అంటే సునీత గారు మీకు అసలు సబ్జెక్ట్ లేదు అన్నట్టు కూడా మేయర్ మాట్లాడడం జరిగిందని చెప్పేసి మీ వాళ్ళు చెప్తున్న పరిస్థితి సబ్జెక్ట్ లేదు అనడం ఇంకోటి దారుణంగా సబ్జెక్ట్ లేదంటే నేను కార్పొరేటర్ని కాదా, నేను అడగొద్దా అని నేను అడిగిన. మేము కార్పొరేటర్ని కానీ మీరు మేయర్ అయ్యాడ కూర్చున్నారని అడిగిన. దానికి ఆన్సర్ లేదు. ఇంకోటి ప్రతి ఒక్క టార్గెట్ సునీత నా మీదే మేయర్ గారు పెట్టుకున్నది. ఒకటి టార్గెట్ ఆమె కౌన్సిల్ దాంట్లో ఒకటే టార్గెట్ సునీత షెటప్ సునీత. ఆమెకి ఏం మాట మర్యాద ఉందో ఆమెకు తెలిసి ఉండాలా. కాబట్టి మేమేమి ఇదిగాము. ఇంకా గత ప్రభుత్వంలో వచ్చే ఎలక్షన్లో ప్రజలే బుద్ధి చెప్తారు. ఆమె ఇక ఎక్కడైతే విదేశాలకి నుంచి వచ్చిందో ఆ విదేశాలకి పరిగెత్తుతుంది. ఆమె కంపల్సరీ పబ్లిక్గా చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ప్రతి ఒక్క ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచే గెలిచిన వాళ్ళు కాబట్టి పబ్లిక్ అందరు బీఆర్ఎస్కే ఓటేసారు కాబట్టి మా జిహెచ్ఎంసీ గెలుస్తుంది. ఎందుకంటే మేము ఇప్పుడు వచ్చే ఈ ఎలక్షన్సే కాకుండా లాస్ట్ టైం ఎలక్షన్స్లో కూడా వరద బాధితులకు 10,000 ఇచ్చినాం. ఈ వర్ష బాధితులకు కూడా మేము అండగా నిలబడ్డాం. మేము మినిస్టర్లో మేయర్లో డిప్యూటీ మేయర్లో కాదు, మేము నిలబడ్డాం. కాబట్టి మాకు కంపల్సరీ ప్రజలే మాకు ఎవరు గెలవాలన్నా ఎవరు ఓడిపోవాలన్నా వాళ్ళే చెప్తారు. సో ఎట్లా కేటీఆర్ మిమ్మల్ని బాగా ట్రైన్ చేసి కౌన్సిల్కి పంపారని చెప్పేసి కొంత వాదన వినిపిస్తుంది, ఏం చెప్తారు? మాకు ట్రైనింగ్ ఎందుకు ఇస్తారు? మేము చిన్న పిల్లలమ్మా, మాకు ఏం చెప్తారని మీకున్న సమస్యలు ఏమున్నాయి అక్కడ మాట్లాడమన్నారు. అవును, ఇవాళ అయ్యేది కదా చెప్పేది. ఈరోజు ల్యాండ్ కబ్జా ఇప్పటికి ల్యాండ్ మీద 9,000 కోట్లది, 9,000 ఎకరాల కోట్లది ఇప్పుడు 100 లక్షల కోట్ల విలువైన ప్లేసు 1,000 కోట్లకు వస్తుంది. ఏమిటికి అమ్ముకుంటున్నారు? ఏం అవసరం మీకు? ఇప్పుడు అమ్ముకునే అవసరం ఏముంది? ఇప్పుడు అక్కడ హాస్పిటల్స్ లేవు, కాలేజీలు లేవు, స్కూల్స్ లేవు, అవి కట్టిపియండి.